ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో రేవంత్ రెడ్డికి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూ ఉన్నాయి. ఎవరైతే 10 మందిని ఆయన తీసుకెళ్ళిండు, ఇంకో 10 మంది వస్తారు, 20 మంది వస్తారని మొన్నటి వరకు ప్రచారాలు చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఆ 10 మంది కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటారా ఉండరా అన్న పరిస్థితి ఏర్పడ్డది. వాళ్ళలో మెజారిటీ, ఆ 10 మందిలో మెజారిటీ సభ్యులు మళ్ళీ బీఆర్ఎస్ గూటికి వస్తున్నారు అనే చర్చ ఇప్పుడు మొదలైంది. దీనికి కారణం ఏంటి అంటే, ఈ నెల 25 తారీఖు నాడు సుప్రీంకోర్టులో ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత పిటిషన్ ఏదైతుందో దాని మీద సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్నది. అంటే కాల పరిమితి అని చెప్పేసి గతంలో రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల విషయంలో కేటీఆర్ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సో దీని మీద ఈ నెల 25 తారీఖు నాడు ఆ టైం ఫ్రేమ్ ఏది, మీరు స్పీకర్కి ఏదైతే హైకోర్టు ఒక నిర్ణీత సమయం లోపల నిర్ణయం తీసుకోవాలని చెప్పిందో ఆ నిర్ణీత సమయం అంటే ఎంత, ఎన్ని రోజుల లోపల వాళ్ళ మీద అనర్హత వేటు వేయాలి, వీటన్నిటి మీద ఈ నెల 25న సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకోబోతూ ఉన్నది. సో ఈ నేపథ్యంలో మొన్న జరిగినటువంటి హియరింగ్లో వీళ్ళ ఎమ్మెల్యేలు కావచ్చు, అట్లాగే వీళ్ళందరి నుంచి కూడా అఫిడవిట్లు స్వీకరించాలని చెప్పి కోర్టు నిర్ణయం తీసుకున్నది. సుప్రీంకోర్టు వాళ్ళందరూ కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళ నుంచి రెస్పాన్స్ తీసుకోవాలని చెప్పింది. ఎవరైతే అభిషేక్ మను సింఘ్వి గవర్నమెంట్ తరఫున కోర్టులో వాదనలు వినిపించారో, ఆయన వాదనలు వినిపించినప్పుడు ఈయన ఒక అభ్యంతరం చెప్పింది, ఇది ఒక లీగల్ పాయింట్ ఉంది, ఇట్లా వాళ్ళ నుంచి రెస్పాన్స్ తీసుకోకుండా నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పిండు. సో అప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చింది, స్పీకర్ కూడా నోటీసులు ఇచ్చింది, ఆ ఎమ్మెల్యేల నుంచి రెస్పాన్స్ కూడా తీసుకున్నది. సో అందులో భాగంగా ఇప్పటి వరకు గూడెం మైపాల్ రెడ్డి పటాన్చెరు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేసారు. ఇవాళ ఆ అఫిడవిట్లో ఆయన క్లియర్ కట్గా మెన్షన్ చేసిరు, నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను, నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, నేను బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైనే గెలిచాను, బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతూ ఉన్నాను, ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు కూడా నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని చెప్పి ఆయన పదే పదే తన అఫిడవిట్లో రాసుకొచ్చారు. రేవంత్ రెడ్డిని కలిసిన విషయాన్ని కూడా అందులో ప్రస్తావించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి, మంత్రి పొంగులేటితో కలిసి వెళ్ళి రేవంత్ రెడ్డిని కలిశాను ఆయన నివాసంలో, కానీ అది కేవలం కర్టసీ మీట్, అంటే మర్యాదపూర్వకంగానే కలిశాను, ఒక ముఖ్యమంత్రి కాబట్టి మర్యాదపూర్వకంగా కలిసిన తప్పితే ఎక్కడ కూడా నేను కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా నేను ఎక్కడ చెప్పలేదు అని చెప్పి ఆయన అఫిడవిట్లో కోర్టుకు చెప్పిన పరిస్థితి. సో అందులో ఆయన పదే పదే ఇదే విషయం చెప్పుకొచ్చారు, నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను, దానిలో చేరలేదు, కేవలం రేవంత్ రెడ్డిని కలిసిన దాన్ని బట్టి ఆ ఫోటోలు ఆ వీడియోలు పెట్టి మీడియాలో దుష్ప్రచారం జరిగింది నా మీద పార్టీ మారినట్టుగా, నేను ఎప్పుడు కూడా పార్టీ మారలేదు, మారబోను, బీఆర్ఎస్లోనే కొనసాగుతాను, కానీ ఏవైతే ఈ వీడియోలు ఇవన్నీ వచ్చినాయో వాటి ద్వారా నేను పార్టీ మారాననే దుష్ప్రచారం జరిగింది, ఆ దుష్ప్రచారాన్ని వీళ్ళు నమ్మి నా మీద కేసు వేసిరు కోర్టులో, అనర్హత వేటు వేయాలని చెప్పి వీళ్ళు కోర్టు వరకు వచ్చిరు అని చెప్పి కూడా ఆయన అందులో ప్రస్తావించారు. నా పైన ఎట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకోవద్దు, నేను బీఆర్ఎస్లోనే ఉన్నానని చెప్పి ఆయన పదే పదే చెప్పుకున్నారు. సో దీనికి తగ్గట్టుగానే కొద్ది రోజులుగా ఆయన కాంగ్రెస్ పార్టీకి దూరంగా వస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీతోటి ఎక్కడ కూడా కలవట్లేదు, అక్కడ కాంగ్రెస్ పార్టీలో పటాన్చెరువులో గొడవలు అవుతూ ఉన్నాయి, అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మీద కూడా ఆయన చాలా సీరియస్ కామెంట్స్ చేశారు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో మరోవైపు ఈయన ఒక్కటే కాదు, మరికొందరు ఎమ్మెల్యేలు కూడా, ఎవరైతే ఈ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలలో మరికొందరు ఎమ్మెల్యేలు 4 నుంచి 5 వరకు ఎమ్మెల్యేలు కూడా అఫిడవిట్లు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. 1-2 రోజుల్లో, వాళ్ళకి 23 తారీఖు దాకానో ఒక గడువు ఉన్నది, 25 రోజు హియరింగ్ జరుగుతుంది. సో 23 తేదీ లోపల ఇంకొక 4 నుంచి 5 వరకు ఎమ్మెల్యేలు కూడా తాము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్పి సుప్రీంకోర్టులో అఫిడవిట్లు వేయడానికి సిద్ధమయ్యారు. ఒకరి తర్వాత ఒకరు వేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తా ఉన్నారు. అందులో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పేరు కూడా వినిపిస్తూ ఉన్నది. సో మరి మిగిలిన 3-4 ఎవరనేది కూడా బయటికి రావాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పుడు అనర్హత వేటు పడడం అనేది పక్కా అని తెలిసిపోయింది. సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్గా తీసుకొని వాదనలు వింటూ ఉన్నారు. సో మరో అవకాశం లేదు కాబట్టి అయితే కాంగ్రెస్లో ఉండి అనర్హత వేటు వేయించుకొని మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలి, లేదు అంటే బీఆర్ఎస్ పార్టీలోకి మళ్ళీ తిరిగి వచ్చి ఈ మిగతా 4 ఏళ్ల కాలాన్ని, ఆ పదవి కాలాన్ని కొనసాగాలి. సో ఇప్పుడు వాళ్ళకి 2 ఆప్షన్సే ముందున్నాయి కాబట్టి ఇందులోనే ఉన్నాను, నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని చెప్పి వీళ్ళు చెప్పుకోవడానికి కొంతమందికి మాత్రమే ఆ ఫెసిలిటీ ఉన్నది. ఇప్పుడు మేము బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పి అందులోనే కొనసాగడానికి కొందరు ఎమ్మెల్యేలకు మాత్రమే అవకాశం ఉన్నది. కడియం శ్రీహరి కావచ్చు, దానం నాగేందర్ కావచ్చు, తెల్లం వెంకట్రావు కావచ్చు, వీళ్ళ ముగ్గురికి ఇందులో ఎస్కేప్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే
దానం నాగేందర్ ఏమో కంప్లీట్గా బీఆర్ఎస్ బీఫామ్ మీద ఎమ్మెల్యేగా గెలిచి ఆ పదవిలో కొనసాగుతూనే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేశారు కాబట్టి ఆయన ఎట్లాగూ ఎస్కేప్ అయ్యే అవకాశం లేదు. నెక్స్ట్ కడియం శ్రీహరి, ఆయన కూడా బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచిరు, కానీ నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయి వాళ్ళ కూతుర్ని కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేయించారు. సో ఇవన్నీ కూడా ఇబ్బందికర పరిణామాలున్నాయి. తెల్లం వెంకట్రావు కూడా అధికారిక కార్యక్రమాల్లో చాలా కార్యక్రమాల్లో పార్టీ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు కాబట్టి వీళ్ళ ముగ్గురికి మరో అవకాశం లేదు. ఖచ్చితంగా వాళ్ళ ముగ్గురు పైన అనర్హత వేటు పడుతుంది. సో మిగిలిన 7గురిలో దాదాపు 4 నుంచి 5 వరకు రిటర్న్ వచ్చే అవకాశాలు లేని చెప్తా ఉన్నారు. సో వీళ్ళు ఎంతవరకు ఎప్పటి వరకు వీళ్ళు అఫిడవిట్లు వేస్తారు ఏందనేది తెలియదు. ఎందుకంటే వీళ్ళకి 25th రోజు మళ్ళీ హియరింగ్ ఉంది కాబట్టి ఆ లోపే వీళ్ళందరూ కూడా అఫిడవిట్లు వేసే అవకాశం ఉన్నది. సో అందుకే ఒక్కొక్కరుగా వీళ్ళు కాంగ్రెస్ నుంచి మేము దూరంగా ఉంటున్నామని కాంగ్రెస్లో చేరలేము అని చెప్పుకుంటా ఉన్నారు. ఈయన గూడెం మైపాల్ రెడ్డి మొన్న కాంగ్రెస్ పార్టీని తిట్టిండు. అట్లాగే వీళ్ళ పార్టీకి అసలు చాలా ఏమంటారు చెప్పలేని మాటల్లో తిట్టిండు కాంగ్రెస్ పార్టీని. అసలు అదొక డాష్ పార్టీ అనుకుంటే ఆయన మాట్లాడిన పరిస్థితి. అంటే కంప్లీట్గా మేము కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అనే దాన్ని జస్టిఫికేషన్ చేసుకోవడానికి ఏ ప్రయత్నాలు అయితే చేయాలో అవన్నీ చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది వీళ్ళు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా నా పేరును నా ఫోటోని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాడుకున్నారు, అంటే కాంగ్రెస్ అని ప్రస్తావించకుండా వేరే వాళ్ళు వాడుకున్నారు అని చెప్పి ఆయన కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫ్లెక్సీలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆయన ఫోటోతో అక్కడ ఫ్లెక్సీలు వేస్తే గద్వాల్లో ఆయన పోలీసులో కంప్లైంట్ చేసిన పరిస్థితి. అంటే జస్టిఫికేషన్ నేను బీఆర్ఎస్లోనే ఉన్నాను, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళలేదు అని జస్టిఫికేషన్ చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నారు. కానీ వీళ్ళందరూ రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్ళింది నిజం, వాళ్ళందరూ కండువాలు కప్పుకున్నది నిజం. ఇప్పుడు ఏదైతే సుప్రీంకోర్టులో అనర్హత వేటు పడే అవకాశం ఉన్నదో దాని నుంచి తప్పించుకోవడానికి ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. బట్ మరి సుప్రీంకోర్టు ఏం డెసిషన్ తీసుకుంటుంది, ఎంత కాల పరిమితి విధిస్తుంది, ఈ పిటిషన్ అంతా కూడా కాల పరిమితికి సంబంధించి వాళ్ళ 20వ తారీఖు నాడు సుప్రీంకోర్టులో నిర్ణయం జరుగుతుంది. ఎప్పటిలోపు నిర్ణయం తీసుకోవాలనేది స్పీకర్కు చెప్తుంది సుప్రీంకోర్టు. సో ఆ స్పీకర్ నిర్ణయం మేరకు స్పీకర్ ఏ అంశాలు పరిగణలోకి తీసుకుంటారు, ఎవరెవరి మీద అనర్హత వేటు వేస్తారు, వీళ్ళు 10 మంది మీద అనర్హత వేటు వేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కంప్లైంట్ చేసింది, స్పీకర్ కంప్లైంట్ చేసింది, హైకోర్టుకి వెళ్ళింది, ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సో ఈ 10 మందిలో ఎంతమంది పైన వీళ్ళు చర్యలు తీసుకుంటారు, ఆ స్పీకర్ ఎంతమంది పైన అనర్హత వేటు వేస్తారు, ఎంత సమయం లోపల వేస్తారు అనేది ఇప్పుడు అసలు టాపిక్గా మారింది. ఎందుకంటే ఇవాళ గూడెం మైపాల్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసారు, నేను ఇందులోనే ఉన్నా అని. నెక్స్ట్ ఇంకొక 3-4 వేయబోతా ఉన్నారని తెలుస్తూ ఉంది. సో ఇట్లా వీళ్ళు మేము బీఆర్ఎస్లోనే ఉన్నామని వీళ్ళు అఫిడవిట్ దాఖలు చేసినప్పుడు మరి స్పీకర్ ఏ ప్రాతిపదికన నిర్ణయం తీసుకోవాలి? వీళ్ళు రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు మెడలో వేసుకున్న కాంగ్రెస్ కండువానా, లేకపోతే వీళ్ళ సోషల్ మీడియా ప్రొఫైల్స్లో ఉన్నటువంటివా, ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళు చూపించుకోవడానికి ఉంటుంది. ఇంకొక వైపు అరికప్పుడు గాంధీ పిఎస్సి చైర్మన్ పదవి ఇచ్చారు ఆయనకి. సో అట్లా ఆయన బీఆర్ఎస్ పార్టీ వ్యక్తే, మా పార్టీ వ్యక్తి కాదని చెప్పి ఆయనకు పదవి ఇచ్చారు కాబట్టి ఆయన దాన్ని జస్టిఫికేషన్గా చూపించుకొని బీఆర్ఎస్లోనే ఉన్నానని చెప్పి ఆయన చెప్పుకుంటాడా? సో వీళ్ళు ఏ అంశాలు పరిగణలోకి తీసుకుంటారు, ఏం చేస్తారనేది ఇంట్రెస్టింగ్గా మారింది. అయితే వీళ్ళందరూ కూడా ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలందరూ కూడా లీగల్ పాయింట్ చుట్టూ వీళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఎక్కడ లూప్ హోల్స్ దొరుకుతాయి, ఏది తప్పించుకోవడానికి అవకాశం దొరుకుతుందనే అంశాల చుట్టూరే అటు రేవంత్ రెడ్డి కావచ్చు, ఇటు ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు కావచ్చు తిరుగుతూ ఉన్నారు. కానీ కడియం శ్రీహరి పార్టీ మారిపోయిండు, పార్టీ మారినా అని చెప్పుకున్నాడు, వాళ్ళ కూతురు కోసం కాంగ్రెస్ తరఫున ఎంపీగా ప్రచారం చేసిండు. ఇవన్నీ జరిగిపోయినాయి కాబట్టి అక్కడ ఖచ్చితంగా బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంది అనేది కన్ఫామ్ అయిపోయింది. బై ఎలక్షన్ వస్తుందని కూడా 2 రోజుల క్రితం రేవంత్ రెడ్డి కన్ఫామ్ చేసిరు. అక్కడికి వెళ్ళి మరి ఆయన ఎన్నికల ప్రచార సభగానే ఒక సభ నిర్వహించారు. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం అని ఒక సభ పెట్టినప్పటికీ అందులో ఆయన పదే చెప్పింది మీరు కడియం శ్రీహరికి అండగా ఉండాలి, కడియం శ్రీహరికి అండగా ఉండాలి, ఆయన అండగా నిలవాలి అన్నట్టుగా, ఓటేయాలి అన్నట్టుగానే ఆయన పదే చెప్పుకొచ్చారు. అంటే ఖచ్చితంగా అక్కడ బై ఎలక్షన్ వస్తుంది. నెక్స్ట్ ఖైరతాబాద్లో వస్తుంది. తెల్లం వెంకట్రావు సంబంధించి కూడా బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంది. సో మిగిలిన 7 విషయంలో స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారబోతూ ఉన్నది. 20వ తారీఖు నాడు సుప్రీంకోర్టు ఆ డేట్ ఏదైతే ఫిక్స్ చేస్తే ఆ నిర్ణీత గడువు 1 నెల 2 నెలల కోర్టు ఎన్ని రోజుల గడువు ఇస్తుంది, ఆ గడువు తర్వాత వీళ్ళ మీద ఎలాంటి చర్యలు స్పీకర్ తీసుకోబోతా ఉన్నారనేది ఆసక్తికరంగా మారింది.